సుబ్బారావు గారేనండి? అవునండి సార్, నేను జగన్ కన్సల్టెన్సీ నుంచి మాట్లాడుతున్నాను సార్. నా పేరు రాజా. సార్, నేను సుబ్బారావు గారితో మాట్లాడవచ్చా? రండి సార్. సార్, సుబ్బారావు గారు, మీరు పేపర్ లో ఇల్లు అమ్ముతామని యాడ్ ఇచ్చారు కదండి సార్, ఆ విషయం మాట్లాడదామని వస్తున్నాను సార్. ఒక గంటలో రమ్మంటారా? రండి సార్, ఖాళీగానే ఉన్నాను. సార్, మీ ఇంటి అడ్రస్ చెప్తారా సార్? దారుబాటు బస్ స్టాండ్ ఉందా, పక్కనే నవద హాస్పిటల్ పక్కన మేడ మీదండి. వ్యాపారము ఇల్లు అది, ఇబ్బంది లేదు. ఇప్పటికీ నేను ఖాళీగా ఉన్నానండి. అలాగే సార్, తప్పకుండా వస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. నమస్కారం అండి సుబ్బారావు గారు. నా పేరు రాజా. ఇందాక నేను ఫోన్ చేసింది నేనే. బాగున్నారు కదా సార్? సార్, నేను జగన్ కంపెనీ నుంచి వచ్చాను సార్. ఇదిగోండి ఆ కంపెనీ. సుబ్బారావు గారు, ఈ ఇంటి గురించి యాడ్ ఇచ్చారు కదా, దాని గురించి మనం మాట్లాడుకున్నామా సార్? రాజు గారు, మీరు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు. 2 బిస్కెట్లు తింటూ కాఫీ తాగుతూ సరదాగా మాట్లాడుకుందాం. అలాగే అలాగా కూర్చోండి. అలాగే పడే వస్తాను. అలాగే సార్, అలాగే. సార్, వచ్చాను సార్. సుబ్బారావు గారిని కలిశాను. అవును సార్, ఆ ఇంటి విషయమే మాట్లాడుతాను సార్. ఒక గంట అయిన తర్వాత ఏ విషయం నీకు పూర్తిగా చెబుతాను సార్. ఓకే సార్. నాకు షుగర్ ఉందండి, కొద్దిగా నేను తక్కువ మీ వాడు ఎక్కువ వేసా సార్. అలాగే సార్, మీరు తినండి సార్. ఏదండి తినండి సార్, తినండి. టీలో ముంచుకొని తినండి సార్, ఇంకా రుచిగా ఉంది సార్. ఈ బిస్కెట్ బిర్యానీ సార్? బ్రిటానియా కంపెనీ. ఓ, బ్రిటానియా కంపెనీ. ఏంటి సార్, తినండి తినండి సార్. చాలా బాగుంది సార్, మీరు చెప్పినట్టు. బాగుందా? మీరు చాలా సరదాగా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడే ఉంది సార్. ఒకప్పుడైతే ఇంకా సరదాగా ఉండేవాడు సార్. ఆ సరదాగా కనపడుతుంది సార్. మీ మాత్రం బాగా సార్. ఏదో చెప్పారు కానీ నాకు ఈ ఇంటిని ఏమాత్రం అమ్ముతారు సార్? ఈ సార్, ఈయన చాలా కష్టపడి ప్రతి గోడ ప్రతి చిక్కుతో సహా నేను కష్టార్థంగా ఈ కట్టుబడి చేశానండి. కానీ నమ్ముతాం 50 రోజులు నా అమ్మాల్సి వచ్చిందని నాకు విషయాలు ఇస్తారు. అయినా కూడా నేను 60 లక్షలు తక్కువ దమ్మనండి ఈ ఇల్లు మట్టికి. సుబ్బారావు గారు, మీరు చెప్పిన రేటు ఇక్కడ వాల్యూ లేదండి. మీరు ఈ ఇంటిని చాలా కష్టపడి కట్టారంటున్నారు కాబట్టి మా ఎండి గారితో మాట్లాడి ఒక 15-20 లక్షలు మాత్రమే నెట్టించగలను. అది మీకు ఇష్టమైతేనే సుమా? అరే సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉన్నాను అనుకుంటా. ఆ రేటుకి నేను అవును సార్. ఆ రేట్ అయితే ఇప్పుడే మీరు రండి సార్. ఓకే, 10% రాయితీలు మనకు అవసరం లేదు.
పిఆర్సీలో డాక్టర్లకు మోసం, ప్రాంతీయ భాషలతోనే చదువులు, ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ కాదు, అక్రమాల అగాధాలు మనకు అవసరం లేదు, మనం చేయము, జాతీయ భద్రత ఆయా దేశ భక్తులు, ఓకే, ఇల్లు అమ్మబడును, ఇల్లు అమ్మబడును. మరి సుబ్బారావు గారు అదేంటి, గతంలో 2 సార్లు ఇల్లు అమ్ముతానని పేపర్లో యాడ్ ఇచ్చాడు, మళ్ళీ 3వ సారి కూడా ఇచ్చాడేంటి? ఓహో, ఏమన్నా రేట్ ఏమన్నా తగ్గించేస్తాడేమో చూద్దాం. ఈసారి మన రాజేష్ పంపిద్దాం, నాకేమో వేరే పని ఉంది. హలో, రాజేష్, సార్ ఎక్కడున్నా రాజేష్? ఇక్కడే సార్. సరే, ఒకసారి ఇంటికి వస్తావా? నీతో కొద్దిగా అర్జెంట్గా మాట్లాడాలి. అలాగే సార్, వస్తాను. సార్ నమస్తే సార్. రాజేష్ రా, కూర్చో. ఏం సార్ రమ్మన్నారంట? ఏం లేదు రాజేష్, మరి హైదరాబాద్ నుంచి మన సార్కు బాగా కావాల్సిన వాళ్ళు వచ్చారు. వాళ్ళని తీసుకొని నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. కాబట్టి మన సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళండి. మన సుబ్బారావు గారు ఇల్లు అమ్ముతానని చెప్పి 3వ సారి పేపర్లో యాడ్ ఇచ్చాడు. అదేనయ్యా, గాలపాడు బస్ స్టాండ్లో ఇల్లు అమ్ముతానన్నాడే ఆ సుబ్బారావు గారు 3వ సారి మళ్ళీ పేపర్ యాడ్ ఇచ్చాడు. మనిషి చాలా మంచోడయ్యా, కానీ ఏదో డిప్రెషన్లో ఉన్నట్టున్నాడు. ఆయనతో మీరు జాగ్రత్తగా మాట్లాడి ఆ ఇల్లు మనం కొనుక్కొని తిరిగి రీసేల్ చేసుకునేటట్టుగా అతనితో మాట్లాడు. అసలు ఆ పరిస్థితి ఎందుకని కనుక్కో. ఏంటి, వెళ్ళొస్తావుగా? ఓకే, వెళ్ళొస్తా సార్. ఓకే, అందుకే నేను రమ్మనింది. సరే సార్. ఓకే సార్, దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇస్తే నేను వెళ్ళి కలిసి వస్తాను సార్. అలాగే రాజేష్, నువ్వు అక్కడికి వెళ్ళేలోపు నేను నీకు వాట్సాప్ పెడతాగా. సరే, ఉంటా సార్. ఓకే, అలాగే. ఇదిగో రాజేష్, చాలా జాగ్రత్తగా డీల్ చేయి. అలాగే సార్. సార్ రాజు గారు, సార్ ఇప్పుడే సార్ జస్ట్ వచ్చాను సార్ ఇప్పుడే. ఓకే ఓకే బాబు, నువ్వు మాట్లాడుతా ఉండు, నేను కూడా వచ్చి జాయిన్ అవుతాను. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే. ఏం బాబు, ఏం కావాలి నీకు? మేము జగన్ హౌస్ కన్స్ట్రక్షన్. ఓహో, జగన్ కన్స్ట్రక్షన్ నుంచా? మీరు జరిగింది రాజుగారు రావాలి కదా. ఏం లేదు సార్, రాజు గారు పని నుండి బయటికి వెళ్ళారు సార్, నన్ను పంపించారు. మళ్ళీ పేపర్ ఆర్ట్ ఇచ్చారు సార్, ఆ విషయం మాట్లాడదామని వచ్చానండి. ఓహో, అందుకొచ్చారా బాబు? నీ పేరేంటి? నా పేరు రాజేష్ సార్. 2 బిస్కెట్లు తింటూ ఒక టీ తాగుతూ సరదాగా మాట్లాడుకున్నాము. నేను తినొచ్చాను సార్. పాలు తాగవయ్యా? పాలు తాగయ్యా? లేదు లేదు సార్, కాలేదు సార్. సార్ కూర్చోండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి. వద్దు సార్, అలవాటు లేదు సార్. కాదు, టీ అలవాటు లేదు, బాగా అలవాటు లేదు సార్. వచ్చిన పని చూడండి. ఏం రాజేష్ గారు, వ్యాపారం ఎప్పుడు ఉండేదేగా చెప్పి కబుర్లు చెప్పుకున్నాం. కబుర్లు దేవుంది సార్, ఎప్పుడైనా మాట్లాడుకుందాము. నాకు వేరే మీటింగ్ ఉంది. రాజుగారు వచ్చే లోపల మేము ఇంటి విషయం ఒక మాట్లాడు. అదేలే బాబు, నీకు కూడా ఏరే పని ఉందన్నావు కదా, నాకు పని ఉంది. రాజుగారు ఎప్పుడు వస్తున్నారు? రాజుగారు 10-15 నిమిషాలు వచ్చేస్తామన్నారు. ఇంతలో మనం ఇంటి విషయం మాట్లాడుకుందాం సార్. 10-15 నిమిషాలు రాజుగారు రానండి, మాట్లాడుకుందాము. రాజేష్, ఇంకే విషయం తెలియజేద్దాము. రాజుగారు వచ్చే లోపల కాసేపు అక్కడ పెట్టినాయి. పెట్టేస్తాం. ఇప్పుడు తేల్చండి సార్ ఆ ఇంటి ఏం చేద్దామయ్యా? రాజేష్, రాజుగారు వస్తారుగా, ఏం చేద్దాం? ఏముంది? సుబ్బారావు గారు, మొన్న మా సార్ వచ్చినప్పుడు 10 లక్షలకి ఇప్పిస్తామని చెప్పారంట కదా, ఆ రేటు మేము మీకు ఖాయమైతే చెప్పండి ఒక మాట. వాళ్ళెవడి రాజేష్, ఆ రోజు మీ సారే చెప్పాగా ఆ రేటుని అమ్మనని. ఎందుకు సార్ 3వ సారి పేపర్లో ఆడిచ్చారు? అమ్మే ఉద్దేశం ఉందా లేదా? మా సమయం ఎందుకు సార్ వృధా చేస్తున్నారు? మాట్లాడండి సార్, మాట్లాడండి. సో మా సార్ 10 లక్షలు అన్నారు, నేను ఒక 5 లక్షలు మాట్లాడాను సరే, పెంచుతాం 30 లక్షలు.
కనీసం మీరు 60 లక్షలకైనా అమ్ముతారా అమ్మరా? అమ్మను 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 అమ్మే ఉద్దేశం లేదు, అమ్మే ఉద్దేశం లేదు. ఏమండి? రాజేష్ పర్లేదు కూర్చో. రాజేష్, సుబ్బారావు గారు ఇలా ఎందుకు మారిపోయారు నీకు చెబుతా. సుబ్బారావు గారు ఇప్పుడైతే ధనవంతుడు కానీ ఒకప్పుడు చాలా పేదవాడు. ఈ సమాజం మీద కసితో మామూలుగా సంపాదించలేదయ్యా, చాలా బాగా సంపాదించాడు. ఈయన గురించి నీకేం తెలుసు? ఒకరోజు నాకు మొత్తం చెప్పాడయ్యా. ఏం చెప్పాడో తెలుసా? ఇప్పుడంటే మంత్రివాడు అయ్యాడు. అతనికి నీలాగా 2 కుమారులు ఉన్నారయ్యా. ఆ 2 కుమారుల్ని చాలా బాగా చదివించాడు. ఎంత బాగా చదివించాడంటే ఈ ప్రపంచానికి అర్థం కానంతగా చదివించాడు. చివరికి రెండ వచ్చిన పక్షుల్లాగా ఎగిరిపోయి విదేశాల్లో స్థిరపడిపోయారు. మొన్నీ వచ్చి వీళ్ళ భార్య కూడా కాలం చేసింది. వాళ్ళ భార్య కాలం చేయకముందు కనీసం వాళ్ళ పిల్లలు 2 రోజులకోసారన్నా ఫోన్లు చేసేవాళ్ళు. ఈ మధ్య మరి భార్య పోయిన తర్వాత అసలు ఫోన్లు చేయటమే మానుకున్నారు. ఆ దెబ్బతో ఈయన మరీ కుంగిపోయాడు. ఎవరికి చెప్పుకోవాలో, ఎవరితో మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడయ్యా సుబ్బారావు గారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరన్నా తన దగ్గరికి వచ్చి మాట్లాడతారేమోనని అలాంటి సుబ్బారావు గారు ఎంతో బాధల్లో ఉండి కూడా అవన్నీ తనలో తాను దాచుకొని వచ్చిన వాళ్ళతో ఎంత తీయగా ప్రేమగా మాట్లాడేవాడో తెలుసా రాజేష్? చాలా సరదా మనిషి అయ్యా. బోలా సుబ్బారావు గారు, మీరు అలా బాధపడమండి. మీరు అలా బాధపడితే నేను చూడలేకపోతున్నాను. చూడండి, మీరు నన్ను సహోదరుని అనుకోండి, నన్ను మీ స్నేహితుని అనుకోండి, ఈ రాజేష్ని మీ కొడుకు అనుకోండి సార్. మేము మీకు తోడున్నాం సార్, మీకోసం మేము ఉన్నాం సార్. సార్, మీరు బాధల్లో ఉన్నప్పుడు, మీకు మనసు బాగలేనప్పుడు ఒక్క ఫోన్ చేయండి సార్. మాకు ఎన్ని పనులున్నా సరే అవన్నీ మానుకొని మీ దగ్గరికి వస్తాం. ఏ రాజేష్, మన సుబ్బారావు గారి సంతోషం కోసం మనం ఆ మాత్రం చేయలేమా? చేద్దాం సార్. మనకి ఎప్పుడు ఉండే పనులే కదా. మన సుబ్బారావు గారు చాలా గలగలగా మాట్లాడే మనిషి అయ్యా. సుబ్బారావు గారు, మీరు బాధపడతారు. రాజుగారి మిమ్మల్ని చూసిన తర్వాత మనుషుల మీద నమ్మకం కలుగుతుందండి. రాజుగారు, మీరు నా తమ్ముడిలాగా భావిస్తున్నాను. బాబు రాజేష్, నువ్వు నా కొడుకు అయ్యా. తమ్ముడు రాజేష్, ఆ తదనంతరం ఈ ఆస్తి మొత్తం కూడా ఆశ్రమం రాసి చేస్తారు. అన్నయ్య, ఎంత మంచి హృదయం అన్నయ్య అనేది. డాడీ, డాడీ, ఇప్పుడు వెళ్ళి మీరు బిస్కెట్లను కాఫీ తీసుకురండి. ఎందుకు? ఎందుకు ఎవరు చెప్పకూడదు, నవ్వుకోవడానికి.